హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పచ్చి పులుసు 2 రకాలుగా చేస్తాం. ఈరోజు ఎండుమిరపకాయలతో పచ్చి పులుసు ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ప్యాన్‌లో 2 టీ స్పూన్స్ ఆయిల్‌ని హీట్ చేసుకొని, 8 ఎండుమిర్చిని తుంచి వేసుకొని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇదే ప్యాన్‌లో 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే టమాటా పైనున్న స్కిన్ ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అండ్ టమాటాలను ఒక గిన్నెలోకి తీసుకొని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోండి. ఫస్ట్ మిరపకాయలు దంచుకున్నాక టమాటాస్ వేసి మ్యాష్ చేసుకోండి. నేను హడావిడిలో 2 కలిపి మ్యాష్ చేస్తున్నాను. ఇలా మ్యాష్ చేయడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో 2 టైమ్స్ పల్స్ మోడ్ ఇవ్వండి. నిమ్మకాయ సైజ్ అని చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఆ చింతపండు రసం మొత్తం వేసేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ పచ్చి పులుసు రెడీ. వేడివేడి అన్నంలోకైనా పొంగల్లోకైనా అదిరిపోతుంది. ఒకసారి నా స్టైల్లో పచ్చి పులుసు తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.